వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవీయ నగర్ లో లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. 20 మంది సజీవ దహనం అయినట్లుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. రెస్టారెంట్ లో మరికొందరు చిక్కుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రధానంగా బేస్మెంట్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి తీసుకొస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు ఘటనా స్థలంలో మంటలను ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా మరి ఇతర కారణాలు ఏదైనా ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానంగా ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ రెస్టారెంట్ ప్రాంతం కూడా ఒకటి. ప్రధానంగా లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో చాలా తరచుగా రాకపోకలు ఎక్కువ మంది వచ్చి వెళ్తూ ఉండేటువంటి రద్దీ ఉండేటువంటి ప్రాంతం. ప్రధానంగా బేస్మెంట్ లో చెలరేగినటువంటి మంటల కారణంగా దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఉదయం 8:50 ఫైరింగ్ జరిగినట్లుగా 9:45 ఢిల్లీ పోలీసులకు సమాచారం అందినట్లుగా తెలుస్తుంది. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. విజువల్స్ లో మనకు కనబడుతున్నటువంటి ప్రాంతమే ఆ రెస్టారెంట్ ప్రాంతం. చాలా ఇరుకుగా ఉండేటువంటి ఏరియాలో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకోవడం, సో ఎక్కడికక్కడ క్లియర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే కారణం ఏంటి అన్న దానిపైన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఒకవైపు మనం షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమా లేదా సాధారణంగా రెస్టారెంట్ లో ఉండేటువంటి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పేలడం కూడా ఒక కారణంగా తెలుస్తుంది. సో ఆ కారణం ఏదైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక క్రిటికల్ సమస్య కూడా ఉంది. బేస్మెంట్ లో దాదాపు చాలా మంది చిక్కుకొని ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ సహాయక చర్యలను కూడా వేగవంతం చేస్తున్నారు. मार रहे पानी मार देगा ना करके मारा ఢిల్లీలో ఉన్నటువంటి మాలవీయ నగర్ లో లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. 20 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తుంది. మనం విజువల్స్ లో చూసుకున్న విధంగా పూర్తి స్థాయిలో బేస్మెంట్ లోపల ఉన్నటువంటి వారిని సురక్షితంగా బయటకు తరలించేటువంటి ప్రక్రియను కూడా రెస్క్యూ ఆపరేషన్ కూడా అక్కడ చేపట్టారు. అయితే మంటలు అలుముకున్నాక దాదాపు 37 మందిని రక్షించినట్లుగా తెలుస్తుంది. కానీ ఇంకా బేస్మెంట్ కింద చాలా మంది ఉన్నట్లుగా వారిని కూడా బయటకు తీసుకొచ్చేటువంటి అక్కడ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. రెస్టారెంట్ లో మరికొందరు చిక్కుకొని ఉన్నారంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంతమంది లోపల ఉన్నారు, మంటలు అలుముకునేటువంటి సమయంలో రెస్టారెంట్ లో ఉన్నటువంటి జనాలు ఎంతమంది ఉన్నారు, సో స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, మంటలు అలుముకున్న తర్వాత దాదాపు 37 మంది బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. 20 మంది సజీవ దహనం అయినట్లుగా తెలుస్తుంది. ఇంకా లోపల ఉన్నటువంటి వారిని అంచనా వేయడంతో పాటుగా బయటికి వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు శతవిధాల అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూటే ప్రధానమైనటువంటి కారణమా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఒక బహుళ అంతస్తుల భవనం కాబట్టి మంటలను అదుపు చేయడం, ఆ మంటలను ఆర్పడం ఒక కష్టతరమైనటువంటి ప్రక్రియగానే భావించాలి. చాలా ఇరుకైనటువంటి రోడ్డు ఉన్నటువంటి ప్రాంతం, మరి ముఖ్యంగా బేస్మెంట్ లోపలికి ఫైర్ ఇంజన్లు పూర్తి స్థాయిలో మంటలను ఆర్పేటువంటి ప్రక్రియ. సో పూర్తి స్థాయిలో భవనంలో ఉన్నటువంటి వివిధ అంతస్తుల్లో కూడా మంటలు అలుముకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కంట్రోల్ చేయడం సాధ్యం కానటువంటి కష్టతరమైనటువంటి ప్రక్రియగానే భావించాలి. ఇలాంటి సందర్భంలో తీవ్ర విషాదకరమైనటువంటి వాతావరణం ఢిల్లీలో ఉన్నటువంటి మాలవీయ నగర్ లో ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే ఇంత భారీ విషాదం చోటు చేసుకోవడానికి కారణం ఏంటి అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. మన విజువల్స్ లో చూసుకుంటున్నటువంటి విధంగా ఫైర్ సిబ్బంది అక్కడ పూర్తి స్థాయిలో ప్రతి ఏరియాని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ అంతస్తులో ఎంతమంది ఉన్నారు, ఇంకా రెస్టారెంట్ లో ఎంతమంది మిగిలిన్నారు, వారిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ఏ విధంగా చేపట్టాలి, రెస్టారెంట్ లో పైకి వెళ్లేటువంటి మార్గం ఏ విధంగా ఉంది,
మరి క్లిష్టంగా సన్నగా మరి చిన్నగా ఉన్నటువంటి మార్గం కాబట్టి మంటలను ముందుగా అదుపు చేసిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ మరింత పూర్తి స్థాయిలో చేసేటువంటి యోచనలో అక్కడ ఫైర్ సిబ్బంది కూడా కనబడుతున్నారు. సో ప్రస్తుతం మనం చూసుకుంటున్నటువంటి విజువల్స్ ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి మాలవియా నగర్ లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగి దాదాపు 20 మంది సజీవ దహనం అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఉదయం 9:45 ప్రాంతంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించినట్లుగా సమాచారం. వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సేవలకు సంబంధించిన డిఎఫ్ఎస్ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రమాద సమయంలో భవనం లోపల చాలా మంది చిక్కుకున్నట్లుగా కూడా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని తక్షణమే సహాయక చర్యలను కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. మరోవైపు ఈ ప్రమాదం పైన ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమన్నారు ప్రధానమంత్రి. మరోవైపు తమ ఆత్మీయతను కోల్పోయినటువంటి వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు మోదీ. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నట్లుగా ఆయన ఆకాంక్షించారు. మరోవైపు మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపు బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం మనం. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దానిపైన స్పందించారు. ఆమె కూడా పూర్తి స్థాయిలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడినటువంటి వారు త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆమె ఆకాంక్షిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపైన మాత్రం చాలా వరకు అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా రెస్టారెంట్ లో ఎక్కువగా ఉండేటువంటి ఎల్పిజి సిలిండర్ల పేలుడు కూడా ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రెస్టారెంట్ లో ఉండేటువంటి వంట పాత్రలు కానివ్వండి లేదా ఈ మొత్తం కూడా 61% వరకు కూడా మంటలను మరింత పెంచేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ కూడా ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. రెండు ప్రమాదానికి రెస్టారెంట్ లో ఉండేటువంటి అపరిశుభ్రంగా ఉన్నటువంటి పాత్రలు కూడా కొంతవరకు కారణం కావచ్చు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కానీ ఢిల్లీ వంటి అత్యధికంగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా జనసంఖ్య వస్తూ వెళ్తూ ఉండేటువంటి ప్రాంతాల్లో ఇంత భారీ అగ్ని ప్రమాదం మాత్రం ఆ ప్రాంతంలో విషాద వాతావరణాన్ని నింపింది. దాదాపు 20 మంది ఇప్పటి వరకు సజీవ దహనం అయినట్లుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రెస్టారెంట్ లో ఇంకా చిక్కుకున్నటువంటి వారిని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రధానంగా బేస్మెంట్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు కూడా పోలీసులు మరి విధంగా ఫైర్ సిబ్బంది శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఘటన పైన స్థానికంగా విషాద వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటుగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా ఇప్పటికే స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు ఎవరైతే గాయపడ్డారో వారు కూడా త్వరగా కోలుకోవాలంటూ కూడా వారి కుటుంబాలకు ఆర్థిక చేయూతనిస్తామంటూ కూడా హామీనిచ్చారు.